వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మరొక వీడియోతో అయితే నేను మళ్ళీ మీ ముందుకు రావడం అయితే జరిగింది. ఈరోజు వీడియో తీయడానికి స్పెసిఫిక్ కారణం ఏంటి అని అంటే ప్రజెంట్ ఇప్పుడు ఏం నడుస్తుంది అని అంటే డిగ్రీ కాలేజ్లో ఎగ్జామ్ ఫీజు అనేది కూడా స్టార్ట్ అవ్వడం అనేది జరిగింది. ఇంతకుముందు ఎగ్జామ్ ఫీజు ఎలా కట్టేది అంటే లిక్విడ్తో కట్టడం అనేది జరిగింది. అంటే సప్లీ అయినా కానీ రెగ్యులర్ ఎగ్జామ్ ఫీజు అయినా కానీ ఏం చేసేవారం అంటే మనము అమౌంట్ కట్టేవారు. అమౌంట్ కట్టి పలానా సబ్జెక్ట్ ఆగింది లేదంటే పలానా రెగ్యులర్ తర్వాత పలానా యూనివర్సిటీ ఫీజు కడుతున్నాము అనేసి మొత్తం కూడా లిక్విడ్ రూపంలో ఉండేది. గత 3 years బ్యాక్ నుంచి ఏమైంది అంటే మనకు ఆన్లైన్ సిస్టమ్ అనేది వచ్చేసింది. ఈ ఆన్లైన్ సిస్టంలో పేమెంట్ ఆన్లైన్లోనే చేయడం అనేది జరుగుతుంది. ఎలా అంటే మనకు ఆప్టోఫర్ లింక్ అనేసి ఇవ్వటం జరుగుతుంది. రెగ్యులర్ ఎగ్జామ్ ఫీజ్కి ఒక లింక్ ఉంటుంది, యూనివర్సిటీ ఫీజ్కి ఒక లింక్ ఉంటుంది, అలాగే బ్యాక్లాగ్స్ ఏమైనా ఉన్నట్లయితే ఉంటుంది. ఇలా లింక్లలో అమౌంట్ కట్టేటప్పుడు ఏమవుతుందంటే విద్యార్థులు కొంచెం కన్ఫ్యూజ్ అవుతుంది. ఈ కన్ఫ్యూజ్ అవ్వడం వల్ల ఏం చేస్తున్నారంటే ఇందులో కట్టాల్సిన అమౌంట్ అందులో కడుతున్నారు, అందులో కట్టాల్సిన అమౌంట్ ఇందులో కడుతున్నారు. అందువల్ల ఏమైందంటే మనం అమౌంట్ లాస్ అవ్వడం అనేది జరుగుతుంది. మన గట్టంగా కళ్యాణ్ జ్యువెలర్స్లో డబ్బులు ఊరికే రావు అనేసి లింక్లో కట్టేస్తే కూడా మనకి డబ్బులు కూడా పోతాయి అన్నమాట. ఎందుకంటే ఇది ట్రైబల్ ఏరియాలో ఎక్కువ శాతం విద్యార్థులు ట్రైబల్ పిల్లలు మాత్రమే ఉంటారు. అంటే వ్యవసాయం చేసుకునే పిల్లలు మాత్రమే ఉంటారు. డబ్బులు ఏంటి అని అంటే వాళ్ళ పేరెంట్స్ ఇచ్చినటువంటి డబ్బులు వీళ్ళు ఏంటంటే ఆలోచించరు, కట్టేస్తున్నాం కదా కరెక్టే అనుకుంటారు. అనుకోవడం వల్ల ఏమైంది అని అంటే ఆ అమౌంట్ ఇళ్ళకి ఈ అమౌంట్ వాళ్ళకి లింక్లో కట్టడం అనేది జరుగుతుంది. అలా ఆప్టోఫర్ లింక్లో కట్టడం వల్ల ఏమవుతుందంటే మనం పోయినటువంటి అమౌంట్ అది 100 కావచ్చు, 200 కావచ్చు, 500 కావచ్చు, 1000 రూపాయలు కావచ్చు, విద్యార్థులు నష్టపోయే అవకాశం అనేది ఎక్కువగా శాతం అవుతుందండి. ఎన్నిసార్లు మనం తెలివిగా ఆలోచించినప్పటికి కూడా ఏదో ఒక చిన్న రాంగ్ మిస్టేక్ బై మిస్టేక్ అలా కట్టడం అనేది జరుగుతుంది విద్యార్థులు. కాబట్టి అలా కాకుండా విద్యార్థులు ఎలా కట్టాలి అన్న దాని మీద ఈ వీడియో అయితే తీయడం అయితే జరుగుతుంది. ఈ వీడియోలో మీరు చూడండి, మీకు అర్థమైపోతుంది. బ్యాక్లాగ్ లింక్లో వేరే కట్టాలి, రెగ్యులర్ ఫీజులో వేరే కట్టాలి, యూనివర్సిటీ ఫీజు అనేది వేరే ఉంటుంది. ఇప్పుడు మనకి ప్రెసెంట్ ఏముంది, 2nd సెమిస్టర్ అండ్ 4th సెమిస్టరు, దాంతోపాటు 6th సెమిస్టర్ కూడా ఇవ్వడం అనేది జరిగింది. ఇంకొక గోల్డెన్ ఆపర్చునిటీ ఏంటి అని అంటే మనకు కాకతీయ యూనివర్సిటీ 1st నుంచి 6th సెమిస్టర్ వరకు ఉన్నటువంటి పేపర్స్లలో బ్యాక్లాగ్స్ కావచ్చు ఏమైనా ఉన్నట్లయితే అన్నీ కూడా క్లియర్ చేసుకోవచ్చు. అంటే ఈసారి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 1st సెమిస్టర్ పిల్లలు ఉన్నారు, 1st ఇయర్ పిల్లలు ఉన్నారు, వాళ్ళు 1st సెమిస్టర్ అయిపోయింది, 2nd సెమిస్టర్లోకి వచ్చారు. ఇప్పుడు 2nd సెమిస్టర్ ఫీజు కడుతున్నారు. అయితే ఏమైంది అని అంటే ఇప్పుడు 1st సెమిస్టర్లో ఏమైనా సబ్జెక్టులు ఆగినట్లయితే ఇప్పుడు వాళ్ళు కట్టుకోవడానికి అవకాశం అనేది ఉంటుంది. అంటే మళ్ళీ నెక్స్ట్ ఇయర్ వరకు ఉండకోకుండా నెక్స్ట్ ఇయర్కి సంబంధించినటువంటి పేపర్స్ కట్టాలి, మళ్ళీ అవి చదవాలి, వాటికి ఫీజు కట్టాలి, మళ్ళీ ఇవి కట్టాలి, అంటే వీటికి ఫీజు కట్టాలి, ఇవి చదవాలి. అలా కాకుండా ఏంటి అని అంటే ఇందులోనే ఈసారి ఈ ఇయర్లోనే 1st ఇయర్ కంప్లీట్ అవ్వడానికి కాకతీయ యూనివర్సిటీ విద్యార్థులకు ఒక గోల్డెన్ ఆపర్చునిటీ ఇవ్వడం అనేది జరిగింది. దాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకొని ముందడుగు వెళ్ళాలనేసి అనుకుంటూ, అలాగే విద్యార్థులు ఏంటి అని అంటే డబ్బులు తప్పుగా కట్టుకోకుండా ఎలా కట్టాలి, ఆప్టోఫర్ లింక్లో ఏ విధంగా కట్టాలి అన్న దాన్ని నేను ఈ వీడియోలో మీకు పూర్తిగా అర్థమయ్యేటట్టు చూస్తాను. వీడియో ఎండ్ అయ్యేంత వరకు మాత్రం తప్పకుండా చూడండి. ఇప్పుడే మన ఛానల్ని చూస్తున్నట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. డిగ్రీ ఎగ్జామ్ ఫీజు కట్టే ముందైతే మనకు కాకతీయ యూనివర్సిటీ నుంచి ఒక లింక్ అయితే వస్తుంది. ఆ లింక్లో మాత్రం ప్రతి ఒక్క విద్యార్థులు కూడా రిజిస్టర్ అయి ఉండాలి. ఇప్పుడైతే మనకి 1st ఇయర్ 2nd సెమిస్టర్ విద్యార్థులు అయితే కంపల్సరీగా రిజిస్టర్ అవ్వాలనేస్తే మనకైతే రిస్ట్రిక్షన్స్ అయితే ఉన్నాయి. అందుకోసమే ముందైతే ఆ లింక్ అయితే ఓపెన్ చేసి అందులో మన హాల్ టికెట్ నెంబర్ కొట్టేస్తే పక్కన మన 10th మెమో యాజ్ పర్ 10th మెమో ప్రకారం ఏ డేట్ ఆఫ్ బర్త్ అయితే ఉందో ఆ డేట్ ఆఫ్ బర్త్ కొట్టి మనం సెర్చ్ కొట్ చేస్తే మన ఫుల్ డీటెయిల్స్ అంతా కూడా మనకు అక్కడ స్క్రీన్ మీద కనిపిస్తుంది. మనకు చూసారు కదా ఒక వీడియోలో మన ఫుల్ డీటెయిల్స్ కనిపిస్తుంది. తర్వాత మన ఆధార్ కార్డ్ నెంబర్ అడుగుతుంది. మన ఆధార్ కార్డ్ నెంబర్ అయితే మనము అప్డేట్ చేసుకోవాలి. ఎటువంటి మిస్టేక్స్ అయితే ఉండకూడదు, అంటే స్పెల్లింగ్ మిస్టేక్స్ కావచ్చు, డేట్ ఆఫ్ బర్త్ కావచ్చు. అలా కాకోకుండా మనం ప్రజెంట్ తెలంగాణ ప్రభుత్వంలో ఆధార్ కార్డ్ని అప్డేట్ చేసుకొని, చిన్నపిల్లల ఫోటోలు ఎక్కువ మంది ఉంటుంది, అలా కాకోకుండా అప్డేట్ చేసుకున్నటువంటి ఆధార్ కార్డ్ అయితే కంపల్సరీగా మనం యాడ్ చేసుకోవాలి ఉంటుంది. తర్వాత వచ్చేసి మన నేనైతే ఈజీగా ఉంటుంది అనేసి అక్కడ
కాపీ చేసి పేస్ట్ చేసి సెలెక్ట్ చేసి కాపీ చేసి ఇక్కడైతే పేస్ట్ చేస్తున్నా ఈజీగా అయిపోద్దని. మళ్ళీ అక్కడ ఏమైతే డీటెయిల్స్ అడిగారో ఇక్కడ మనకి డేట్ ఆఫ్ బర్త్ కూడా అడగడం జరిగింది. తర్వాత మేల్ ఆర్ ఫీమేల్ ఏదైతే అది పెట్టడం జరుగుతుంది. తర్వాత మన ఆధార్ కార్డు, దాంతోపాటు మనము అప్పర్ ఐడి చేసుకోవాలి. ప్రతి ఒక్క విద్యార్థి అప్పర్ ఐడి అనేది క్రియేట్ చేసుకోవాలి. అందులో అయితే మనకు ఒక నెంబర్ అయితే వస్తుంది. ఆ నెంబర్ని కూడా అందులో యాడ్ చేయాలి. ఏం లేదు, మనము ప్లే స్టోర్లో ఉన్నటువంటి డిజీ లాకర్ యాప్ని డౌన్లోడ్ చేసుకుని అందులో రిజిస్టర్ అయినప్పుడు మన ఆధార్ కార్డ్తో లింక్ ఉన్న నెంబర్కి ఓటీపీస్ వస్తాయి. దాంతో మనకి అప్పర్ ఐడి కార్డ్ అయితే వస్తుంది. దాని మీద ఉన్న నెంబర్ని అక్కడ ఎంటర్ చేసి అక్కడ ఓకే చొక్కేసి సబ్మిట్ చేసేస్తే మనది డీటెయిల్స్ సక్సెస్ఫుల్లీ అని వస్తే మనకు కాకతీయ యూనివర్సిటీ వాళ్ళు ఇచ్చినటువంటి లింకులో ఇదైతే కంప్లీట్ అయిపోయింది అనేసి అయితే అర్థం. తర్వాత ఇప్పుడు మనం నెక్స్ట్ ప్రాసెస్ ఎగ్జామ్ ఫీజు కట్టుకునే దాని మీదకి అయితే వెళ్ళిపోదాం. రెగ్యులర్ ఎగ్జామ్ ఫీజు ఎలా కట్టాలి, ఒకసారి మనం లింక్ బై మిస్టేక్ చేసినా మనకి ఫ్రంట్ రోలో కనిపిస్తుంది రెగ్యులర్ ఎగ్జామ్ ఫీజు అనేసి. అందులో మన నేము, ఈమెయిల్ ఐడి, మన హాల్ టికెట్ నెంబరు, తర్వాత మన మొబైల్ నెంబరు, తర్వాత అకాడమిక్ ఇయర్ అనేది అడగడం అయితే జరుగుతుంది. తర్వాత మన గ్రూప్ అడుగుతుంది. బీఏ అయితే బీఏ, బీకామ్ అయితే బీకాము, బీజెడ్సీ అయితే బీజెడ్సీ, ఎంపీసీ అయితే ఎంపీసీ. ఏ ఇయర్ అని అడుగుతుంది. ఏ ఇయర్ అడిగిన తర్వాత ఏ సెమిస్టర్ అని అడుగుతుంది. తర్వాత మన కోర్స్ అడుగుతుంది. బీఏ అయితే అందులో హెచ్ఈపీ ఉంటుంది, హెచ్పిపి ఉంటుంది. మన ఎగ్జామ్ ఫీజు 650 రూపీస్ కట్టేసి తర్వాత నెక్స్ట్ మేక్ పేమెంట్ అని ఉంటుంది. మేక్ పేమెంట్లోకి వెళ్ళిన తర్వాత క్యూఆర్ కోడ్ ఉంటుంది. క్యూఆర్ కోడ్ నుంచి అయినా కావచ్చు, మనము యూపీఐ క్యూఆర్ కోడ్ నుంచి అయినా మనము కట్టేసుకోవచ్చు. అమౌంట్ డైరెక్ట్ ఫోన్పేలోకి వెళ్ళిపోతుంది. మన అకౌంట్లో అమౌంట్ ఉంటే కట్టేసుకోవచ్చు. అలా కాదు మన అకౌంట్లో డబ్బులు లేవు, వేరే వాళ్ళ అకౌంట్లో డబ్బులు ఉన్నాయనంటే మేక్ పేమెంట్ దగ్గరకు వచ్చేసి కింద చూడండి యూపీఐ అని క్లిక్ చేసిన తర్వాత అక్కడ మనకి క్యూఆర్ కోడ్ వస్తుంది. జనరేటర్ అని వస్తుంది. దాన్ని నొక్కితే మనకి క్యూఆర్ కోడ్ వస్తుంది. దాంతో మనం స్కాన్ చేసుకుని కూడా మన ఎగ్జామ్ ఫీజు కట్టేసుకుంటే మనకి రిసిప్ట్ వస్తుంది డౌన్లోడ్. అంటే మీరు పేమెంట్ సక్సెస్ఫుల్ చేశారు అనేసి అగోండి 650 రూపీస్తో మనకైతే పేమెంట్ అయితే వస్తుంది. దాంతో మనం ఆ రిసిప్ట్ని డౌన్లోడ్ చేసుకున్న రిసిప్టు అలాగే బ్యాక్లాగ్స్ కూడా సేమ్ ఫీజు, కాకపోతే ఏ సెమ్లో ఏ సబ్జెక్ట్ ఆగింది అనేది స్పెసిఫిక్గా పెట్టాలి. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.